చిలకలగూడలో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. పవర్ గ్రిడ్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్న నరసింగరావు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భార్య వేధింపుల కారణంగానే నరసింగరావు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. చిలకలగూడలో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. పవర్ గ్రిడ్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్న నరసింగరావు గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆస్తంతా తన పేరు చేసుకొని టార్చర్ చేసిండండి. అమ్మతోని అక్క చెల్లెలతో మాట్లాడకుండా ఒక్కరిని చేసేసి చంపేశారు. ఎవరికి చెప్పలేదు. అసలు మనిషిని ఒక 10 రూపాయలు మెయింటైన్ చేసే స్టేటస్ లేకుండా తెచ్చిండు. 20 రూపీస్కి అడగడానికి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు 20 రూపాయలు ఇవ్వాలంటే అడిగే స్టేజ్కి తీసుకొచ్చిండు. 2 లక్షలు సంపాదించే మనిషి దగ్గర 20 రూపాయలు పెట్టాలా? 20 రూపాయలకి అమ్మ నా దగ్గర నాకు పైసలు ఇస్తలేరు అని చెప్పి. ఏం పేరు అమ్మాయి? నరసింహరావు అండి. ఏం చేస్తారండి? పవర్ గ్రిడ్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ లో ఉన్నారండి. ఈరోజు ఉదయం ఏం జరిగింది అసలు? మాకు తెలియదండి. ఎదురుగా వాళ్ళ ఇంటి ముందర అంబులెన్స్ ఉందంటే వచ్చాం మేము. అట్లా ఇంతకుముందు కూడా ఇట్లాగే అయితే చెప్పనే లేదండి. హాస్పిటల్కి వెళ్ళి చూస్తేనే తెలిసింది. ఆయన గొంతు కోసుకుని చనిపోయారా? అసలు మనిషికి ఆయనకు మాట్లాడే ధైర్యం కూడా లేదు. అసలు ఆ స్టేజ్కి ఎట్లా వెళ్ళిందో ఏమో తెలియదు. నరసింగరావు ఎలియాస్ రాజు, ఈయన మేనేజరు పవర్ గ్రిడ్ గట్కేసార్లో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య పిల్లలతోటి 2 డాటర్స్ ఇక్కడ ఈ బస్తీలో ఉంటున్నాడు. సో ఆయనకు ఈరోజు మార్నింగ్ 6:30 ప్రాంతంలో ఆయన అటెంప్ట్ సూసైడ్ చేసుకునే క్రమంలో ఆయన భార్య చూసి తప్పించి అతన్ని హాస్పిటల్ తీసుకుపోయే ప్రయత్నంలో నేను మూత్రానికి వెళ్తా అని చెప్పి ఆయన బాత్రూమ్కి వెళ్ళి లోపల నుంచి బోల్ట్ వేసుకోవడం జరిగింది. ఆయన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీస్ అంటే అతనే బ్లేడ్ తోటి గొంతు మీద కోసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇన్సైడ్ బోల్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఆయనని కిరాయి వాళ్ళందరూ వచ్చి బ్రేక్ చేసి చూసే లోపలే చాలా రక్తం పోయి అతను చనిపోయాడు. ఇమీడియట్గా పోలీసు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయనని పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీ హాస్పిటల్ పంపిస్తున్నాం, దర్యాప్తు చేస్తాం. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. ఏదైతే పవర్ గ్రిడ్ చీఫ్ మేనేజర్ నరసింగరావు అనుమానాస్పదలో మృతి చెందాడు. గొంతు కోసుకొని ఏదైతే పవర్ గ్రిడ్ చీఫ్ మేనేజర్ అయిన నరసింగరావు తన గొంతు కోసుకుని ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ముఖ్యంగా భార్య వేధింపుల కారణంగానే బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రస్తుతం నరసింగరావు సోదరి అయితే చెప్తుంది. ఘటనా స్థలకి ఏదైతే తూర్పు మండల అదనపు డీసీపీ నర్సయ్య కూడా చేరుకొని అక్కడ పూర్తిగా వివరాలు అయితే సేకరించారు. హత్య చేశారని నరసింగరావు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా భార్య వేధింపుల కారణంతో నరసింగరావు ఏదైతే తన గొంతు కోసం ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా ప్రస్తుతం ఒక కేసు అయితే నమోదైన నేపథ్యంలోనే అసలు నరసింగరావు ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య చేశారన్న దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ కుమార్.